బాలాగారు నాకు ఆల్మోస్ట్ 3-4 years పెట్టాడు మా పరిచయం. నా ఫస్ట్ నుంచి చాలా హెల్ప్ చేశారు. ఈయన వల్ల నేను చెప్తున్నాను, ఆల్మోస్ట్ నన్ను మిలియనీర్ చేశారు చెప్పండి. నేను ఈయన ద్వారా ఒక 30 lakhs సంపాదించానండి. ఈయన ఒక్క రిఫరెన్స్ వల్ల, బాలాగారి రిఫరెన్స్ వల్ల, ఈయన సజెస్ట్ చేసిన ప్రాజెక్టులో నేను చెప్పాను. సో ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు బాలాగారు. అలాగే నాకు బిఎన్ఎం ఈవెంట్కి విజయవాడలో నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు బాలాగారు. తర్వాత నెక్స్ట్ ఫనీ, కూర్చోండి ఫనీ రా, ఫనీ రా. సో ఫనీ అండి, ఫనీ కూడా నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు. ఎప్పుడు ఏ ఫోన్ చేసినా మనకి మనోడు అమరావతి అప్డేట్స్ అని చెప్పి ఒక ఛానల్ ఉంది, ఎర్రదిస్తూ ఉంటారు. సో నాకు మనోడు బాగా కష్టపడతాడు, మంచి హార్డ్ వర్క్ అనమాట. సో అతనికి నాకు ఎంతో కొంత హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ విజయవాడ ఫ్రాంచైజీ యాక్చువల్గా పని చేతిలో పెట్టాను. ఈ బిఎన్ఎం అంతా విజయవాడ ఓనర్షిప్ తీసుకోపని చెప్తే అలాగే అని చెప్పి అంతా కొంచెం హెల్ప్ చేశాను నాకు బాగా రావడానికి. తర్వాత మా ఫ్రెండ్ శ్రీనివాస్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు ఏపీటీఎస్ ఛానల్ అండి. ఆల్మోస్ట్ మీరు ఆయన కనెక్ట్ చేయొచ్చు. 50,000 నాకు తెలిసి 60,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మా శ్రీనివాస్ గారు నాకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. సో ఈయనలాగా ఎప్పటికైనా నేను కూడా మంచి సబ్స్క్రైబర్తో మంచి ఛానల్ పెట్టాలని ఒక మంచి ఇన్స్పిరేషన్. మీరు కనుక మీ ప్రొడక్ట్ సేల్ అవ్వకపోతే ఈయన కాంటాక్ట్ చేయండి, ఇది చేసి పెడతారు, ఏం అక్కర్లేదు. ఈయన ఛానల్ మీ వీడియో పెడితే సరిపోద్ది అంతే. సో అంత పెద్ద ఛానల్ ఇది కూడా చాలా మంచి హార్డ్ వర్కింగ్ చేస్తారు. నాకు ఆల్వేస్ ఇన్స్పిరేషన్, నా యూట్యూబ్ ఛానల్కి ఈయన ఇన్స్పిరేషన్, వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్. సో థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ హియర్ అండ్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ. సో నేను వివరించుకుంటున్నానండి. నెక్స్ట్ మీరు. హలో ఫ్రెండ్స్, విన్నారు కదా ఫౌండర్ చైర్మన్ సురేశ్వర్ గారు హిజ్ ఓన్ ఎక్స్పీరియన్సెస్, ప్రతి ఒక్క అడుగు కూడా ఆయన ఎన్నో అనుభవాలతో ఎంతో ఎక్స్పర్టీస్తో ఈ రోజు వరకు చిన్న చిన్న స్టెప్స్ వేస్తూనే మంచి వెంచర్స్లో అడ్వెంచర్స్లో. ఎందుకంటే లీడర్ అనే వ్యక్తి ఎలా ఉండాలంటే, జనరల్ సైకాలజీలో మనం ట్రైనింగ్లో చెప్తున్నాను నేను, ఏదైనా డెసిషన్ నిర్ణయం అనేది మీరు అది తెలివైన నిర్ణయం కాదా అనేది సెకండరీ. మీరు ఒక లీడర్ అనే వ్యక్తి టచ్ టోన్ ఎలా ఉండాలంటే, టచ్ టోన్ అంటే ఏంటి? సపోజ్ మనం మీ దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాం, మీకు ఒక రింగ్ దొరికింది, ఓకే, అది గోల్డ్ రింగా బంగారు ఉంగరమా కాదా తెలుసుకోవాలంటే ఎవరిని అప్రోచ్ అవుతామండి? ఎవరి దగ్గరికి తీసుకెళ్తాం? గోల్డ్ స్మిత్, అవునా? యా. ఆయన ఏం చేస్తాడు, ఆయన దగ్గర ఒక స్క్రాచ్ స్టోన్ ఉంటుంది, స్క్రాచ్ అంత టచ్ స్టోన్. Then he will declare that whether it is pure gold or imitation stuff. అలాగే లీడర్ అనే వ్యక్తి నాయకత్వ లక్షణాల్లో అలా ఉండొచ్చు. అయితే ప్రప్రథమ లక్షణం ఏంటంటే, హౌ ఫాస్ట్ ద లీడర్ ఈస్ టేకింగ్ డెసిషన్. నేను ఇక్కడ కరెక్ట్ డెసిషన్ అనట్లేదు, కొన్నిసార్లు అది కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు, కానీ డెసిషన్ అనేది ఎంత ఫాస్ట్ గా తీసుకుంటే ఫ్యూచర్ లో అంత మంచి ఓకే రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అట్లాంటి డెసిషన్స్ చాలా ఓకే